సుక్క కావాలా? ఇంట్లో కరెంట్ కావాలా? ఈ రెండింటిలో ఏది ముఖ్యమో మీరే తెలుసుకోండి. తెలంగాణలోని ఓ గ్రామంలో మద్యం సేవించినా అమ్మినా వారి ఇంట్లో కరెంట్ కట్ చేస్తారట. ఇది ఎక్కడో తెలుసుకోవాలనుందా? జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలం నష్కల్ గ్రామానికి వెళ్లాల్సిందే. బెల్ట్ షాపుల వల్ల ఓ గ్రామంలో చాలా మంది మద్యం తాగి ఆర్థికంగా ఇబ్బందులు పడటాన్ని గమనించిన సర్పంచ్ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తులంతా సర్పంచ్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. శాతరబోయిన రాజు ఇతను జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామ సర్పంచ్. గత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన రాజు కొత్తగా ఎన్నికైన కొన్ని నెలలకే గ్రామ అభివృద్ధికి అంకితమయ్యారు. గ్రామంలో విచ్చలవిడిగా వేసిన బెల్ట్ షాపులు అక్రమంగా మద్యం అమ్మడం వల్ల చాలా మంది ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా అనారోగ్య పాలవుతున్నారని మద్యం ప్రియుల కుటుంబ సభ్యులు ఆయన దృష్టికి తీసుకొచ్చారట. రాత్రనక పగలనక మందు అమ్మడం వల్ల గ్రామంలో తరచుగా గొడవలు జరుగుతున్నాయని, కుటుంబాల్లో శాంతి కరువైందని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకే సర్పంచ్ రాజు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ మహిళల సహకారంతో ఓ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ ఏకగ్రీవ తీర్మానం ప్రకారం గ్రామ నియమాలను లెక్క చేయకుండా అక్రమంగా ఎవరైనా బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్మితే వారికి 50,000 రూపాయల జరిమానా విధిస్తారు. అంతేకాకుండా వాళ్ల ఇంట్లో కరెంట్ కనెక్షన్, మంచినీటి నల్ల కనెక్షన్, రేషన్ కార్డులను కూడా తొలగిస్తామని ఆ తీర్మానంలో తెలిపారు. ఈ నిర్ణయం గ్రామస్తులకు ఒక హెచ్చరికగా మారింది. మద్యపాన నిషేధంపై ఏకగ్రీవ తీర్మానం చేసి దాదాపు 20 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణం ఉందని సర్పంచ్ రాజు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ పనులు తాము చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేందుకే ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఇలాగే కొనసాగాలని గ్రామస్తులంతా కోరుకుంటున్నారు. నష్కల్ గ్రామంలో బెల్ట్ షాపులు మూతపడడం వల్ల గొడవలు తగ్గాయి. కుటుంబాలలో ప్రశాంతత నెలకొంది. ఎవరి పనులు వారు చేసుకోవడం వల్ల ఆర్థికంగా కూడా ఎదిగేందుకు అవకాశం లభించింది. నిజంగా గ్రామ సర్పంచ్ తీసుకున్న ఈ నిర్ణయంతో బెల్ట్ షాపులు మూతపడి గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మహిళలు ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా హర్షిస్తున్నారు. ఇలా ప్రతి గ్రామంలోనూ నష్కల్ గ్రామంలో లాగే అందరూ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు. నష్కల్ గ్రామ మహిళల మాటలను వింటే ఈ మార్పు ఎంతటి సానుకూల ప్రభావం చూపుతుందో అర్థమవుతోంది. ఈ తీర్మానం కేవలం మద్యం అమ్మకాలను అడ్డుకోవడమే కాదు, గ్రామ సామాజిక జీవితంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. గతంలో మద్యం వల్ల పడుతున్న కష్టాలు, కుటుంబ కలహాలు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి. పిల్లల చదువులకు, కుటుంబ పోషణకు ఖర్చు చేయాల్సిన డబ్బులు మద్యం పాలవడంతో ఎంతో మంది ఆర్థికంగా చితికిపోయేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ మార్పు వెనుక సర్పంచ్ రాజు దార్శనికత, గ్రామ ప్రజల సహకారం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామ అభివృద్ధికి, ప్రజల ఆరోగ్యానికి సర్పంచ్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. గ్రామాల్లో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరేయడానికి ఈ మద్యపాన నిషేధం ఒక పునాదిగా నిలిచింది. నష్కల్ గ్రామ అభివృద్ధితో పాటు ప్రజలు మద్యం సేవించి అనార్థాలకు దారితీసే బెల్ట్ షాపులు మూసివేతకు ఏకగ్రీవ తీర్మానం చేసిన సర్పంచ్కు గ్రామస్తుల సహకారం ఇలానే కొనసాగుతుందో లేదో చూడాలి. నష్కల్ గ్రామం చూపిన ఈ మార్గం ఎంతో మందికి ఆదర్శం కావాలని ఆశిద్దాం.